మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం నిజాంపేట్ ప్రగతి నగర్ రాజీవ్ గృహకల్పలో ఉన్న ఎల్ఎఫ్జి పాఠశాలలో శనివారం సోషల్ ఎగ్జిబిషన్ కార్యక్రమం చేపట్టారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం నిజాంపేట్ ప్రగతి నగర్ రాజీవ్ గృహకల్పలో ఉన్న ఎల్ఎఫ్జి పాఠశాలలో శనివారం సోషల్ ఎగ్జిబిషన్ కార్యక్రమం చేపట్టారు. విద్యార్థుల జీవితంలో తల్లిదండ్రుల తర్వాత ఎక్కువగా ప్రభావం చూపే వ్యక్తుల్లో గురువే ఉంటారు. ఉపాధ్యాయుడు విద్యార్థికి విద్యాబుద్ధులు నేర్పిస్తూ వారిలో దాగున్న నైపుణ్యాలను బయటకు తీస్తుంటారు. నేటి రోజుల్లో కొంతమంది ఉపాధ్యాయులు పిల్లలకు పాఠాలను బోధించడానికే పరిమితం కావడం లేదు. విద్యార్థుల జీవితాన్ని తీర్చిదిద్దడమే కాకుండా వారు సమాజానికి స్ఫూర్తిదాయకమని విద్యార్థుల తల్లిదండ్రులు కొనియాడారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పాఠశాల డైరెక్టర్లు లోకానాథం, గణపతి పాఠశాల డైరెక్టర్ మాట్లాడుతూ ఈ సామాజిక ప్రదర్శనలో విద్యార్థుల సృజనాత్మకత, నాయకత్వ లక్షణాలు, సామాజిక నైపుణ్యాలు ప్రదర్శింపబడతాయని తెలిపారు. విద్యార్థులు తమ ఆలోచనలను, ప్రతిభను ప్రదర్శించే ఈ వేదిక వారి భవిష్యత్తుకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ లత, అకాడమిక్ ఇన్ఛార్జ్ భారతి, అనిత, శ్వేత, రాంబాబు, హైమా, భవిక మరియు ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. भारत को असम राज्य को संयोजित भूटान सोनपुर विश्वनाथ राजपाल के धन्यवाद. శుభోదయం అందరికీ. నా పేరు వరుణ్ తేజ. నేను 6వ తరగతి చదువుతున్నాను. మా పాఠశాల పేరు ఎల్ఎఫ్జి. ఈరోజు నేను కజరంగా నేషనల్ పార్క్ గురించి చెప్తున్నాను. కజరంగా నేషనల్ పార్క్ భారతదేశంలోని అస్సాం రాష్ట్రంలోని సోనిపూర్ విశ్వనాథ్ జిల్లాలో ఉన్న ఒక జాతీయ ఉద్యానం. భారతదేశంలో It is Kottara Wildlife Sanctuary is located in Assam. It is a premier park at 38.81 square kilometers protected to whole the world's మధులిదీపం భారతదేశంలో ఉన్న అస్సాం యొక్క బ్రహ్మపుత్ర నదిలోన స్థాపించబడింది. 2016లో స్థాపించబడింది. ఇక్కడ ఏమేమి ఫేమస్ అంటే మాస్క్ తయారీ మరియు చేపలు పట్టడం మరియు Welcome to all the parents and the media to LFGDG school. Today we are conducting the social expo. It helps a lot the students to develop the communication skills and as well as the teamwork, and it helps a lot the
students connect the subject to the real life. Likewise, not only social expo, we are going to conduct the different activities every year, handwriting programs and communication skills. Along with that, సోషల్ ఎక్స్పో కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఎల్ఎఫ్జి స్కూల్ విద్యార్థి తల్లిదండ్రులకు, మీడియా వాళ్ళకి, శ్రేయోభిలాషులకి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఈ కార్యక్రమం జరుపుతున్న చాలా ఆనందంగా ఉంది. మా ఈ ఎల్ఎఫ్జి స్కూల్ 2024 ఫిబ్రవరి 7 ఈ రోజుకి 2 వసంతాలు పూర్తి చేసుకుంటుంది. మా పాఠశాల ఇటువంటి కార్యక్రమాలు అనేకం చేస్తుంది. ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్ర ముఖ్య పండుగల నుండి బతుకమ్మ, అదేవిధంగా సంక్రాంతి, అదేవిధంగా సైన్స్ ఫెయిర్, అలా గ్రాడ్యుయేషన్ డే, యాన్యువల్ డే, ఇటువంటి కార్యక్రమాలు కూడా చేస్తుంటామండి. ముఖ్య ఇక్కడ అంతా సామాన్యులు, చదువుకునే పిల్లలు. సో మేము ఒక మంచి ఎడ్యుకేషన్ ఇస్తూ, ఎడ్యుకేషన్తో పాటు పిల్లలకి ప్రతి సంవత్సరం టూర్స్ కూడా తీసుకెళ్తుంటాం. ఇటువంటి టూర్లు తీసుకోవడం వల్ల పిల్లలకి అక్కడ ఆ ప్రజల యొక్క జీవన